పాత రోజుల్లో వేరే గానీ ఇప్పుడు ప్రాణం పోయినా పార్టీ మారమంటున్నారంటే మ్యాటర్ ఏదో తేడా ఉందని అనుమానించాల్సిందే. ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎం ని కలవడం వెనుక ఉన్న మర్మం ఏంటి? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల కోసమే కలిసామని అంటున్నా ఎందుకు రచ్చ జరుగుతోంది? తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సీఎం ని కలవడం దేనికి సంకేతం? ఆయన కమలం పార్టీని వీడుతారా? పార్టీలో బయట ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? ఏముంది అందులో, కలిస్తే కలిశారులే అని లైట్ తీసుకునే పరిస్థితి కాలేదు. వాళ్ళు వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తుంటే పార్టీ నాయకత్వాలు షేక్ అయిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కొందరు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అందుకే ఏ నాయకుడు సీఎం ఇంటి గడప తొక్కినా ఉలిక్కి పడుతున్నాయి విపక్ష పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అనూహ్యంగా బీజేపీ బలం పెరిగింది. ఆ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆదిలాబాద్ నుంచే సగం మంది గెలిచారు. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్, కాగజ్నగర్ నియోజకవర్గాల్లో కమలం వికసించింది. మొత్తం 4 సెగ్మెంట్లలో విన్ అయింది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలుస్తారనుకుంటే ఓడిపోయారు. ఇక బీజేపీ గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని చెప్పాలి. దీంతో ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి పావులు కదుపుతోందనే టాక్ వినిపిస్తోంది. కాగజ్నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు షాక్ ఇచ్చారు పాల్వాయి హరీష్ బాబు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కోనప్ప, బీఎస్పీ నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. చతుర్ముఖ పోటీలో హరీష్ బాబు సిర్పూర్ కోటపై కాషాయ జెండా ఎగరేశారు. గతంలో పాల్వాయి హరీష్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారు. ఎప్పటినుంచో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి మొన్నటి ఎన్నికల్లో అన్నీ కలిసొచ్చి కమలం అభ్యర్థిగా పోటీ చేసి సక్సెస్ అయ్యారు. ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ఫలితాలు సాధించని జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన జిల్లాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోకపోయినా నాయకులు మాత్రం మొదట్లో మర్యాదపూర్వకంగా సీఎంని కలిశామని చెప్పి తర్వాత కండువా మార్చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు, ఎమ్మెల్యే సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. సిర్పూర్, కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు సింగిల్గా వెళ్లి సీఎంని కలవడం ఇంటా బయట దుమారాన్ని రేపుతోంది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన కమలం పార్టీని వీడతారని చర్చ ఊపందుకుంది. ఒకవేళ నిజంగా సిర్పూర్, కాగజ్నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలవాలనుకుంటే పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లి కలిసేవారు. ఇక్కడ అలా జరగలేదు. కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఒంటరిగా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం 10 మందిలో చర్చతో పాటు పార్టీలో రచ్చకు దారితీస్తుంది. నిప్పులేందే పొగరాదంటారు కదా, అలాగే ఉంది. దీనిపై పార్టీ నేతలు బీజేపీ ఎమ్మెల్యేని వివరణ కోరారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల మాదిరిగానే మర్యాదపూర్వక భేటీనేనా? కొందరిలా కండువా మార్చే ఛాన్స్ ఉందా? ఏం జరుగుతుందనేది చూడాలి మరి.